వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ భారతదేశంలో కూడా ఇటీవల కాలంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు అలాగే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ప్రజాప్రతినిధులు అక్రమంగా ప్రజాధనాన్ని దోచుకొని రకరకాలైనటువంటి కుంభకోణాలతోటి భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. ఆ ఆస్తులను ఉపయోగించి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లిక్కర్ కుంభకోణం చాలా పెద్ద కుంభకోణం అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు దాని మీద చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకొని అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అరెస్టులు చేయడంతో పాటు విచారణల పేరుతోటి కూడా ముఖ్యమైనటువంటి నేతలు పిలిపించి విచారణ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే అది మహా అయితే 3 నెలలు అరెస్ట్ చేస్తారేమో, అరెస్ట్ చేస్తే 3 నెలలు జైల్లో ఉంటాం అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పటి నుంచి కూడా వైసీపీ నాయకుల్లో కాస్త ధైర్యం పెరిగింది. ఇటీవల రోజా కూడా ఆడంగి వెధవలు అని చెప్పేసి ఆమె ఏ విధంగా మాట్లాడారో చూశారు. అంతేకాకుండా చాలామంది నాయకులు బయటకు వచ్చి ఇక పెట్టరైపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాటలతోటి. సరే, అవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు కూటమి సర్కార్ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తమని గతంలో అరెస్ట్ చేశారని, లేకపోతే తమ పార్టీకి సంబంధించిన నాయకుల్ని మీద కేసులు పెట్టారని, తమను ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడున్నటువంటి వైసీపీకి సంబంధించిన నాయకుల్ని ఏదో కుంభకోణంలో విచారణల పేరుతో తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళ కక్ష తెచ్చుకోవడం కాదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే దోచుకున్నటువంటి డబ్బుని, ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానాకి యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో, మీరు 3,000 కోట్ల పైచలకు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, దోచుకున్నారని మీరు చెప్తున్నారు. మరి ఆ దోచుకున్నటువంటి డబ్బు ఎక్కడా? ఆ డబ్బుని ఎప్పుడు మీరు ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఆ ధనాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు? ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి 500-1000 రూపాయల లంచం తీసుకుంటే అతని మీద ఏసీబీ దాడులు చేస్తాయి. దాడులు చేసిన తర్వాత ఆదాయానికి మించినటువంటి అక్రమాలు సంపాదించుంటే వెంటనే వాటన్నిటిని కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉంటూ పెద్దల ముసుగు వేసుకొని తిరుగుతున్నటువంటి నాయకులు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఈ ప్రొసీజర్ను ఎందుకు ఫాలో అవ్వడం లేదు అనేటటువంటి వాదన చర్చ ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఏంటి మీరేమో కోట్లు తినేశారని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, లోపలేస్తున్నారు. మరి ఆ డబ్బు ఎక్కడా? మరి మేమేమో ఈరోజు నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. మీరేమో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు, ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ఛార్జీలు పెరుగుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. పన్నులు పెరుగుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. మరి మేమే ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళేమో దోచుకుంటున్నారు, 3 నెలలు జైల్లో హ్యాపీగా ఉంటున్నారు, బయటకు వచ్చేస్తున్నారు, మళ్ళీ సంపాదించుకోవడం మొదలు పెట్టేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఎటొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నది ఎవరు? ప్రజాధనాన్ని దోచుకుంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరే, మరి ఆ డబ్బుని రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. సరే, చాలా వరకు కూడా దీంట్లో ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, న్యాయస్థానాల్లో అక్కడున్నటువంటి పరిస్థితులకి, వాళ్ళకి అక్కడున్న సమస్యలతోటి కేసులు ఆలస్యం కావచ్చు. అయినప్పటికీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ ప్రజాధనాన్ని, ఎస్పెషల్లీ ఈ ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసులకు మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి అక్కడ త్వరితగతిన విచారణలు జరిగి దీని మీద సరైనటువంటి నిర్ణయం వెలువడే విధంగా ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? అరెస్ట్ చేస్తే 3 నెలలు బయటకు వచ్చేస్తాం అని చాలా ధైర్యంగా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు చేసినటువంటి వ్యక్తి ఇంకా బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ కేసు ఇప్పటివరకు కూడా తేలా. అటాచ్ చేస్తే 100 కోట్లు అటాచ్ చేస్తుంటే ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. అయ్యో 100 కోట్లు అటాచ్ చేసినట్టు పాపం ప్రజలు బాధపడుతున్నారు. కానీ ఎవరు అయితే ఆస్తులు అటాచ్ చేశారో వాళ్ళు పెద్దగా స్పందించరు. కారణం ఏంటంటే వాళ్ళ డబ్బులు కాదు కదా, అవి ప్రజాధనం. సో ప్రజల నుంచి దోచుకున్న డబ్బు, అలాంటి డబ్బు చాలా ఉంది మా దగ్గర. కాబట్టి ఏదో 100 కోట్లో 200 కోట్లో తీసుకెళ్ళి జప్తు చేసినంత మాత్రాన, లేకపోతే ఈడీ అటాచ్ చేసినంత మాత్రాన వాళ్ళకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం తమను అరెస్ట్ చేశారనో, గతంలో తమ మీద కేసులు పెట్టారనో అనేటటువంటి కక్షను పక్కన పెట్టి, లేదు నిజంగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని మీరు తెలుస్తున్నారు కదా, వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి మీరు దాన్ని పక్కన పెట్టేసి ఆస్తులను జప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది బినామీల పేరు మీద పెట్టుకున్నారంటున్నారు. సరే, బినామీల పేరు మీద పెట్టుకునే కూడా బయట తీయడం ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ, ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలు, సో ఇవన్నీ కూడా చాలా సులభతరంగా ఉన్నాయి కదా, మరి అవన్నీ ఎందుకు తీయలేకపోతున్నారు? సో ఇప్పుడు కేసులు కాదు, కేసులతో పాటు వాళ్ళకు సంబంధించి దోచుకున్నటువంటి డబ్బును రికవరీ చేయాలి. గతంలో ఏ విధంగా అయితే ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఈగల్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ ఈగల్ అనే వ్యవస్థ ఏం చేస్తుందంటే ఎవరైతే మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడతారో, ఎవరైతే గంజాయి ఇతర కేసుల్లో పట్టుబడతారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేస్తున్నారు. ఎవరైనా సరే ఒక కేసులో కానీ పట్టుబడితే
వాళ్ళకి సంబంధించి ఆస్తులు జప్తు చేస్తున్నామని చెప్పేసి ఇటీవల మనం చూస్తూ ఉన్నాం అనమాట వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు. సో అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎందుకు చావట్లేదు? సామాన్య ప్రజలు తప్పు చేస్తే ఈగల్ లాంటి వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తారు. ఏసీబీ లాంటి వ్యవస్థలు వచ్చేసి చిన్న చితక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వాళ్ళు ఏదన్నా లంచాలు తీసుకుంటే వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు. మరి రాజకీయ నాయకుల ఆస్తులు ఎందుకు జప్తు చేయడం లేదు? సో రాజకీయ నాయకుల ఆస్తులు జప్తు చేయడం స్టార్ట్ చేస్తే అవినీతి జరగడం ఆగిపోతుంది. మనం ఎంత దోచుకున్నా మళ్ళీ అది వాళ్ళకే ఇచ్చేయాలి, వాళ్ళే తీసేసుకుంటారు. దోచుకున్న డబ్బు పోవడమే కాకుండా కేసులు అదనంగా వస్తున్నాయి కాబట్టి మనం ఎందుకు దోచుకోవాలి అనేటువంటి ఒక నిజాయితీ వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా జప్తు చేసుకోకపోతే ఏమవుతుంది? మహా అయితే 3 నెలలు జైల్లో ఉంటాం. దోచుకునే మా దగ్గరే కదా ఉంటుంది. కాబట్టి జైలుకి వెళ్ళేసి వచ్చేస్తే ఇంకా హ్యాపీ. ఈ మధ్యకాలంలో జైలుకి వెళ్ళిన వాళ్ళకి క్రేజ్ కూడా పెరుగుతుంది. ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతారట. ఇటీవల కాలంలో అదొక నానుడి పెరిగింది. సో కాబట్టి ఎలాగో అదొక అదనపు అర్హతగా ఉంటుంది కదా, మన ఆస్తులు అయితే అడిగిపోవు అనేటటువంటి ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. కాబట్టి ముందు వీళ్ళ ఆస్తులను కానీ జప్తు చేస్తే అరే సంపాదించిందంతా కూడా పోతుంది, ఒకవేళ మనం కానీ అక్రమాలు చేస్తే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది, ఉన్నది బాయా, అలాగే జైలుకు కూడా పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అవినీతి చేయకపోతే బాగుంటుంది, ఎందుకు వచ్చిన కర్మరా నాయన అని చెప్పేసి ఆగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి దమ్ము ధైర్యం ప్రభుత్వాలకి ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఒకవేళ ప్రభుత్వం కోల్పోతే మళ్ళీ వీళ్ళు అలాంటి పరిస్థితికి రావాలి. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోలేరేమో అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. నిజంగా ప్రజలలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అంటే ఇలాంటి కేసులు పెట్టి 100 కోట్ల రూపాయల నెంబర్ చెప్పడం కాదు, ఆ నెంబర్లో ఉన్నటువంటి డబ్బును తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకి మీరు ఇంత జమ చేసామని చెప్పిన రోజే మీరు ప్రజల విశ్వాసాన్ని ఏ ప్రభుత్వాలైనా సరే ఖచ్చితంగా చూరగొంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.